సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ తల్లి సావిత్రమ్మ డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ 5 ఏళ్లుగా తన కొడుకు జైల్లో మగ్గుతున్నాడని, సీఎం జగన్ సాక్ష్యం చెప్పకపోతే కనీసం ఎన్ఓసీ ఇచ్చి కేసును వాపసు చేసుకోవాలని కోరారు. జైలులో తన పరిస్థితి బాగోలేదని, అందుకే రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని శ్రీనివాస్ చెప్పాడని వాపోయారు. తన కొడుకును జైలు నుంచి విడుదల చేయాలని సావిత్రి కన్నీటి పర్యంతమవుతున్నారు. సావిత్రమ్మ కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తితో దాడి జరిగినటువంటి కేసు ఏదైతుందో దాంట్లో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గడిచిన 5 ఏళ్లుగా జైల్లో ఉంటున్నాడు. ఆయన బెయిల్ కోసం వారి కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా దానికి సంబంధించినటువంటి బెయిల్ రాని పరిస్థితి. సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలా, దానికి సంబంధించి తన కొడుకు బెయిల్ రావాలా అని చెప్పేసి ఆయన తల్లి సావిత్రమ్మ ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. ఆమె ఆవేదన ఏందో ఆమె మాటలను తెలుసుకున్నాం. మా చెప్పండి, మీ కుమారుడు శ్రీనివాస్ బెయిల్ కు సంబంధించి మీరు 5 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు, బెయిల్ రాలేదు, మరి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారు వచ్చండి సాక్షి చెప్పి నా కొడుకుని విడుదల చేస్తారని, లేకపోతే ఇక్కడ నా కొడుకు శ్రీనివాసరావు ఫోన్ చేశారండి, అమ్మ నేను ఇక్కడ నిరాహారాధ్యక్ష చేస్తున్నాము, అన్నయ్య నువ్వు వెళ్ళి విజయవాడలో నిరాహారాధ్యక్ష చెయ్యండి అమ్మ అన్నారండి. ఆ మాట ఇచ్చుకుని వచ్చామండి, అక్కడ నిరాహారాధ్యక్ష చేస్తామండి నా కొడుకు కోసం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కోడికత్తితో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి ఎవరో చెప్తే అది కుట్ర ప్రేరేపితంగా కావాలని మీ కొడుకుతో చేయించారు, దాని మీద లోతైన విచారణ జరగాలని చెప్పేసి జగన్ కూడా హైకోర్టులో కేసు వేశారు. మరి ఎట్లా చూస్తారు దీన్ని? ఇదంతా అది ఏమి కాదండి, జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనండి ఆయన చేసిన పని అండి, అంతకన్నా ఏమి కాదండి. మీరు కోర్టుకు వెళ్ళేటప్పుడు జైల్లో ఉన్నప్పుడు మీ కొడుకు మీతో ఏం చెప్పేవాడు, ఎట్లా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు, ఏం చెప్తా ఉంటాడు? మీ కొడుకు మీతో ఏం చెప్తా ఉంటాడు మామూలుగా మాట్లాడినప్పుడు? ఏం అడగలేదండి సార్, అది కర్మ మా కర్మ అనేది పోవు, అంతకన్నా ఏమి లేదండి, బాధపడి యోగమండి, అంతకన్నా ఏమి లేదండి అందులోని. అది ఎలా జరిగిందో ఏంటో దేవుడికే తెలుసు, ఆడికి తెలుసు కాదండి, మాకేం తెలియదండి బాబు. అందరినీ బాదుకుంటున్నారు కదండి, అలాగ కూడా మమ్మల్ని కూడా తల్లి లాంటి దాన్ని ఎంత బాధపడుతున్నానంటే నా మీద దయించండి, నా కొడుకు నాలో చేస్తారని ముఖ్యమంత్రి గారిని ఏడుకున్నామండి. శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు మనతో వారిని తెలుసు. సుబ్బరాజు గారు చెప్పండి, ఇప్పుడు మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు, ఇంతవరకు బెయిల్ రాలేదు, ఈ పరిస్థితుల్లో తదుపరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మా కార్యాచరణ ఏంటంటే విశాఖపట్నం జైల్లో రేపటి నుంచి వాడు అమర నిరాహార దీక్ష చేస్తానని ఫోన్ చేసి చెప్పాడండి. ఆడి సాయంగా మేము విజయవాడలో రేపటి నుంచి అమర నిరాహార దీక్ష చేయడానికి మేము సిద్ధమయ్యామని. జగన్మోహన్ రెడ్డి కూడా దీంట్లో పెద్దల హస్తం ఉంది, చాలా కుట్ర జరిగింది, తన హత్య చేసేందుకు సమగ్ర విచారణ జరగడం లేదు, సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి ఆయన కూడా కోర్టును ఆశ్రయించారు. మరి ఎట్లా చూస్తారు దీన్ని? ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసమే వాడుకుంటున్నారు తప్ప ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించారు కదా సార్, ఆయన చేతులు అన్ని వ్యవస్థలు ఉన్నాయి, కానీ కేవలం ఇది ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి తన కొడుకు బెయిల్ మీద గానీ బయటికి వచ్చేందుకు సహకరించాలని చెప్పేసి కుటుంబ సభ్యులుగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గోపితో విజయ్ చంద్రన్, విజయవాడ.